ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మరి శిలువ మీద యేసు ప్రభుల వారు పలికిన 7 మాటల్లో భాగంగా మొదటి మాటను మనం ధ్యానిద్దాము. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం చదువుకుందాం. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. మరి వాక్య లోతుల్లోకి మనం వెళ్ళినట్లయితే ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో సెలవేయబడిన మాట, ఆయన ప్రేమై ఉన్నాడు. యేసయ్య ప్రేమ కలిగిన వాడు, కనికరం కలిగిన వాడు, వాత్సల్యం కలిగిన వాడు. మొట్టమొదటిగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాటల్లో క్షమించు అని చెప్పేదానికంటే ముందు మొట్టమొదటిగా ప్రభువు ఇతరులను క్షమించి చూపించాడు. కనికరించు అని చెప్పేదానికంటే ముందు ఆయన ఇతరులను కనికరించి మరి ఆయన ప్రేమను కనపరిచాడు. అదే మాదిరిగా మాదిరి లేకుండా ప్రభు ఇలా చెయ్యని ఎక్కడా చెప్పలేదు. కాబట్టి శిలువ మీద భయంకరమైన యాతన పడుతున్న ప్రభువు నరాలు బిగుసుకుపోతున్నా, రక్తము కార్చబడుతున్నా, వాళ్ళంతా గాయాలైన ఆ సన్నివేశంలో కూడా, ఆ స్థానంలో కూడా ప్రభువు మనల్ని క్షమిస్తున్నాడు. మనము చేసిన తప్పిదాలను ప్రభు యొద్ద క్షమించమని అడుగుతున్నాడు. హల్లెలూయా. మరి తాను ప్రేమమయుడై ఉన్నాడు కాబట్టి తను క్షమించడమే కాకుండా తన పిల్లలమైన మన విషయంలో తండ్రి యొద్ద మొరపెడుతున్నాడు. ఎంత కృపగలిగిన దేవుడు. ఈరోజు ఆయన చేసిన బలియాగానికి నీవు నేను ఏమి ఇవ్వగలుగుతున్నాం? కుటుంబాల్లో ఒకరినొకరు క్షమించుకోలేని పరిస్థితి, ఒకరంటే ఒకరు పడలేని పరిస్థితి, అసమాధానము, అల్లర్లు, గొడవలు, నెమ్మది లేకపోవడం, ఒకరి మీద ఒకరు పగలు, అసూయ, ద్వేషం, వీటి చేత, అపవాది క్రియల చేత కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్న పరిస్థితిని మనం ఈరోజు మనము ఆలోచించవచ్చు, మనము గమనించగలుగుతున్నాం. ప్రియదేవుని బిడ్డ, మరొకసారి ఎందుకు ఈరోజు నువ్వు ఆశీర్వదించబడట్లేదు? ఎందుకు నువ్వు నెమ్మది పొందుకోవట్లేదు? ఎందుకు ప్రశాంతత నీ జీవితంలో కరువయ్యింది? ఎందుకు నువ్వు గురి వద్దకు చేరలేకపోబడబోతున్నావు? నువ్వు ఎందుకు గురిని చేరలేకపోతున్నావు? ఎందుకు ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోలేకపోతున్నావు? ఒకసారి నువ్వు పరీక్షించుకో. నలగొట్టబడుతున్నా, రక్తమంతా కూడా శరీరంలో కార్చబడుతున్నా ఆయన ప్రేమను మాత్రము మరవలేదు ప్రభు. శిలువ మీద వేలాడుతూ కూడా తన బాధ్యత, తన ప్రేమ, ఇదిగో నేడు నేను నిన్ను కనియున్నానని చెప్పిన దేవుడు, మనల్ని కనిన దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా కంటికి రెప్పవలే కాపాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఆ శిలువ మీద తండ్రితో మొరపెడుతున్నాడు. తండ్రి వీరేమి చేయించున్నారు, వీరు ఎరగరు గనుక వీరిని క్షమించండి. నిజానికి వాక్య లోతుల్లోకి మనం వెళ్ళినట్లయితే అక్కడున్న వారు అందరూ కూడా ప్రభుని ఎంతగా హింసించారు, ఎంతగా గాయపరిచారు. మాటల ద్వారా, చేతల ద్వారా, క్రియల ద్వారా ఎన్నెన్ని కోణాల్లో దేవుణ్ణి ఆటంకపరిచారు. అయినప్పటికీ కూడా ప్రభు అంటున్నారు, వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు, వారికి తెలియదు కనుక తండ్రి క్షమించమంటున్నాడు. వారికి తెలియదా? నిజానికి ప్రియదేవుని బిడ్డ, ఆయన దైవ కుమారుడై ఉన్నాడని, ఆయననే పరలోక రాజ్యానికి కర్త అయి ఉన్నాడు, ఆయన ద్వారానే పరలోక రాజ్యం మనం వెళ్ళగలుగుతామని, ఆయన ద్వారానే మనకు రక్షణ ఉన్నదని, ఆయనే సర్వంతర్యామని, ఆయనే రక్షకుడని, ఆయనే విమోచకుడు. స్తోత్రం స్తోత్రం. అక్కడున్న వారికి తెలియదు కాబట్టే తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమని తండ్రి యొద్ద మొరపెడుతున్నాడు యేసు ప్రభు. ఈరోజు నీ స్నేహితులు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, నీ తల్లి కావచ్చు, నీ తండ్రి కావచ్చు, నీ యొక్క తోబుట్టువులు కావచ్చు, ఎవరిని నువ్వు క్షమించలేకపోతున్నావు ప్రియదేవుని బిడ్డ. వారిని ఒక కోణంలో నేను గాయపరిచిన ఈరోజు ప్రభు ప్రేమను బట్టి వారిని క్షమించు. అద్భుతాలు చూస్తావు, ఉన్నత ఆశీర్వాదాలను పొందుకోగలుగుతావు. తను తగ్గించుకునేవాడు హెచ్చించబడిన వాక్యం సెలవిస్తూ ఉంది. మరి ఎక్కడ నీ తగ్గింపు? ఈరోజు నువ్వు దీవించబడలేకపోవడానికి కారణము ఎదుటి వారిని నువ్వు క్షమించలేకపోతున్నావేమో, అపరాధ భావములో ఉండి ఆశీర్వాదాలు నువ్వు అనుభవించలేకపోతున్నావేమో. ప్రభువు ఒక మాదిరిగా మన ముందు కనబడుతున్నాడు. నిజానికి మరణం కాబోతున్న వ్యక్తి చివరి గడియల్లో మాట్లాడే మాటలు చాలా విలువైనవి. యేసు ప్రభు విలువ కలిగిన మాటలు, బ్రతికించే మాటలు, రక్షణ కలిగించే మాటలు, పరలోక రాజ్యానికి తీసుకెళ్లే మాటల్ని మొదటి మాటగా మన ముందు పెడుతున్నాడు. క్షమాపణ. ప్రియాదేవుని బిడ్డ, క్షమించు. అద్భుత కార్యాలు నీ జీవితంలో చూస్తావు. అప్పుడు పలుకుతున్న మాట, తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించండి. మరి అటువంటి మాటలు మన జీవితంలో కూడా మనము దేవునికి మహిమకరంగా జీవించేలాగున ఎదుటివారిని క్షమించి గురి యొద్దకు చేరి దేవుడికి సాక్షులుగా ఉందాం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.